హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ బొల్లపోగు. ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించి మరొక వీడియోతో వచ్చాను. ఎరిక్ ఎరిక్సన్ గురించి సాంఘిక వికాస దశలు, సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ 1 బిట్ కన్ఫర్మ్ అండి. టెట్ కానీ డిఎస్సి కానీ పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా ఇంపార్టెంట్. 2024 టెట్లో ప్రతి సెషన్లో బిట్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఈయన ఎరిక్ ఎరిక్సన్ గారు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు అండి. ఈయన ఎరిక్ ఎరిక్సన్ గారు ఆయన వ్యతిరేకించి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు లిబిడో గురించి చెప్తే ఈయన అది కాదు, ఇలా వికాస దశలు ఉంటాయని చెప్పి ఈ వికాస దశలు చెప్పడం జరిగింది. ఇక్కడ పూర్వ శైశవ దశ పుట్టుక నుంచి 1.5 సంవత్సరాలు ఉంటుంది. దీనిలో మనోసాంఘిక పరిస్థితులు ఏంటంటే నమ్మకం, అపనమ్మకం. దీనిలో గుణం, లక్షణం, ఆశ. ఉత్తర శైశవ దశలో 1.5 సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం. ఇక్కడ గుణం వచ్చేసరికి మనోబలం. ఇలా చదువుకుంటూ పోవడం కాదు, కానీ గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ అంటే శైశవ దశని 2 భాగాలుగా విభజించాడు ఈయన. అలాగే క్రీడా దశ, పాఠశాల దశ, కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కౌమార దశ, ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. ఇలా 8 రకాలుగా విభజించడం జరిగింది. దీనిలో పూర్వ శైశవ దశకు వచ్చేసరికి నమ్మకం, అపనమ్మకం. అంటే పిల్లల్ని మనం జనరల్గా పైకి ఎగరేస్తాం కదా, జనరల్గా ఇలా ముద్దాడటం కోసం ఎత్తుకుంటారు కదా, అలా ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి భయం వేయదు, నమ్మకం ఉంటుంది పేరెంట్స్ మీద. సో అది నమ్మకం, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళ మీద మనం చాలా ఆశలు పెట్టుకుంటాం కదా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, సో అది ఆశ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి. వాళ్ళు సొంతంగా ఆటలాడడానికి, సొంతంగా ఏ పని చేయడానికైనా స్వయంగా చేస్తూ ఉంటారు. కొంచెం ఎవరైనా పిలిస్తే సిగ్గుపడుతూ ఉంటారు. అలా స్వయం ప్రతిపత్తి ఉత్తర శైశవ దశ. క్రీడా దశ చూసుకుంటే చొరవ, అపరాధ భావం. చొరవ అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు తప్పు చేసామని అపరాధ భావన ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి. చొరవ అంటే వాళ్ళు క్రీడల్లోనే చొరవ తీసుకుంటూ ఉంటారు కదా, అలా క్రీడా దశలో వాళ్ళ లక్ష్యం ఏంటంటే, క్రీడల్లో ఎవరికైనా లక్ష్యం ఏమంటుంది, గెలవాలనే కదా లక్ష్యం, అలా గుర్తుపెట్టుకోవచ్చు. పాఠశాల దశలో శ్రమశీలత, న్యూనత భావన. పాఠశాల దశలో ఎవరికైనా కానీ హోంవర్క్ చేయడం కొంచెం శ్రమగా ఫీల్ అవుతారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సామర్థ్యం. పాఠశాల దశలోనే వాళ్ళ సామర్థ్యాలు మొత్తం బయటపడుతూ ఉంటాయండి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పూర్వ వయోజన దశలో వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాలు, కొంచెం ఏజ్ పెరిగిద్ది కదా. ఇది కొంచెం చదువులన్నీ అయిపోతాయి, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఆ టైంలో అనమాట. సాన్నిహిత్యం, ఏకాంతం. సాన్నిహిత్యం అంటే ఫ్రెండ్షిప్ ఎక్కువగా కోరుకుంటారు వీళ్ళు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అనమాట వీళ్ళకి. ఏకాంతం, అదే టైంలో ఏకాంతం గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. అలాగే సాన్నిహిత్యం, ఫ్రెండ్స్ ఉండటానికి ఇష్టపడతారు, ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉంటారు, బయటే ఎక్కువ ఉంటారు, పేరెంట్స్ తక్కువ ఉంటారు అనమాట. పేరెంట్స్తో ఏం షేర్ చేసుకోరు. అలా వీళ్ళకి ఏజ్లో కొంచెం ప్రేమ అవసరం ఉంటుంది. అది ఎవరి ప్రేమైనా కావచ్చు, ఓకేనా, ఫ్రెండ్స్ ప్రేమైనా కావచ్చు, లేదంటే అబ్బాయిల అమ్మాయిని కానీ అమ్మాయిల అబ్బాయిని కానీ, అలా ప్రేమ గురించి ఉంటుందన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే ఇది ఎగ్జాక్ట్ అని కాదు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మధ్య వయోజన దశ, కొంచెం పెళ్ళయి పిల్లలు ఉన్న తర్వాత, కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు వస్తాయి కదా, దానికి సంబంధించి 30 నుంచి 60 సంవత్సరాల మధ్యలో. ఉత్పాదకత, స్తబ్దత. ఉత్పాదకత అంటే ఏంటి, పిల్లల్ని ఉత్పత్తి చేయడం గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అంటారు కదా ఉత్పాదకత. స్తబ్దత అప్పుడే కెరీర్ గురించి ఆలోచన వచ్చేసి ఇంకా ఏం చేయాలి ఏంటి, స్తబ్దంగా ఉండిపోతారనమాట. స్తబ్దంగా ఏం చేయాలి ఏంటి, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, బిజినెస్సా, ఇలా స్తబ్దంగా ఉండిపోతారనమాట. అదే టైంలో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, గుణం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, సంరక్షణ. అంటే పిల్లల్ని సంరక్షించాలి కదండి, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, సంరక్షణ, ఓకేనా. అలాగే పరిపక్వ దశ, ఇంకా 60+ అనమాట, ఇంకా ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు, సీనియర్ సిటిజన్స్ అనమాట వీళ్ళు. చిత్తశుద్ధి, సమగ్రత, నిరాశ. చిత్తశుద్ధి అంటే ఏంటంటే వాళ్ళు నిజాయితీగా ఉండటానికి చిత్తశుద్ధి చూపిస్తూ ఉంటారు. ఏదైనా అబద్ధాలు ఆడకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, హానెస్ట్గా ఉండడం, అబద్ధాలు చెప్పరనమాట వీళ్ళు, నిజాయితీగా ఉంటారు. నిరాశ అంటే ఏదైనా కానీ, అయ్యో నేను పిల్లలకి ఏం చేయలేకపోయాను, అయ్యో నేను ఆస్తులు కూడబెట్టలేకపోయాను, నా పిల్లలు అడిగింది ఇవ్వలేకపోయాను, మంచి కెరీర్ ఇవ్వలేకపోయాను, ఇలా అనమాట. నిరాశ, నిస్పృహలతో ఉంటారనమాట. సూక్ష్మబుద్ధి గుణం. సూక్ష్మబుద్ధి అంటే ఏంటంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం, ఇలా ప్రతిదీ కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. పూర్వ శైశవ దశకు వచ్చేసరికి నమ్మకం, అపనమ్మకం, ఆశ. ఉత్తర శైశవ దశ స్వయం ప్రతిపత్తి, సిగ్గు. అలాగే
క్రీడా దశకు వచ్చేసరికి చొరవాపరాధం లక్ష్యం. పాఠశాల దశ శ్రమశీలత న్యూనత సామర్థ్యం. కౌమార దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం విశ్వసనీయత. పూర్వ వయోజన దశ సాన్నిహిత్యం ఏకాంతం ప్రేమ. మధ్య వయోజన దశ ఉత్పాదకత స్తబ్దత సంరక్షణ. అలాగే పరిపక్వత దశ చిత్తశుద్ధి సమగ్రత నిరాశ సూక్ష్మబుద్ధి. సో ఇలా మనం ఒక కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఏజ్ అయినా ఈజీ గుర్తుంటుంది. సైకాలజీలో కన్ఫర్మ్గా ఒక బిట్ వచ్చే ఏరియా, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.